పుదీనా కేవలం ఒక్కసారి నాటుకుంటే 5 నుండి 8 సంవత్సరాలు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా తక్కువ ఖర్చులో తీసుకోవచ్చు అని చెప్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కెంపెర్లిపల్లి అనే విలేజ్ లో సుమారుగా 100 ఎకరాల్లో ఈ పుదీనాను సాగు చేస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇంత పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సాగు చేయరు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఈ కెంపెర్లిపల్లి అనే విలేజ్ లో 100 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇక్కడ నుండి ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మార్కెట్ లో ఎలా ఉంటుంది, సో దీని డిమాండ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, సో ఈ నాటుకునే విధానం ఎలా ఉంటుంది అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు జయరామప్ప ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎన్ని ఎకరాల్లో పుదీనా సాగు చేస్తున్నావు? మేము 1 ఎకరాలు చేస్తుంటాము. 5 ఎకరాలు చేసే వాళ్ళు చేస్తారు, 10 ఎకరాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికి వచ్చి వాన తక్కువ వస్తే పుదీనా రేట్ ఉంటుంది. అయితే ఈ మీ విలేజ్ లో మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు సుమారుగా? సుమారు 200 ఎకరాల పైన. ఒక 100 ఎకరాల పైనే చేస్తారు. సో అంటే వీటిని నాటుకునే విధానం ఎలా ఉంటుంది? అంటే విత్తనాలు పెట్టుకోవాలా లేదంటే ఇదే పెట్టుకోవాలా? ఇదే పెట్టేది, దీన్ని కోసుకోపోయి పెట్టుకునేది. అంటే ముదిరిని పెట్టాలా అంటే లేతది పెట్టాలా? ఇట్లే నాటాలి. లేతకుండా నాటుకోవచ్చు. ఒక్కసారి నాటితే ఎన్ని సంవత్సరాలు దిగుబడి తీసుకోవాలి? 5 సంవత్సరాలు దానికి మందు తెలుసుకోవాలా, మందులు కొట్టుకోవాలా. 5 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు యూజ్ చేసుకో. పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ మీరు కోసుకుంటారు? 35 దినాలు 40 దినాలకు కోసుకోవచ్చు. 35 నుండి 40 రోజుల్లో ఫస్ట్ సారి కోసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ సారి తర్వాత మళ్ళీ సెకండ్ టైం నుండి మళ్ళీ ఎన్ని రోజులకు కోసుకోవచ్చు? 35 దినాలకు. ప్రతి నెలకు ఒకసారి కోసుకోవచ్చు. 30 నుండి 30 రోజులకి ప్రతి నెలకు ఒకసారి. 2 ఏళ్ళు పోతా ఆ టైంకి వచ్చి 1.5 నెల వస్తుంది. మనము ఎట్లా మందు యూజ్ చేస్తామో ఆ మేరకు వస్తుంది. ఏరు భాగానికి వాళ్ళ మందు పైన స్ప్రే చేయాలా? ఏరుకు మందు స్ప్రే పైన స్ప్రే. ఎలాంటి సమస్యలు ఉంటాయి అసలు? ఫస్ట్ వీటికి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? దీనికి వచ్చి ఒక వారము 10 దినాలు మందు పవర్ ఎట్లా ఉంటుంది, అది పవర్ ఉన్నట్లు. దేనికోసం ఇవ్వాలి? ఆ రోగాలకు బూడిద రోగము, పసుపు రోగము ఇట్లా వస్తుంది. దానికి మందు ఇస్తే సెట్ అయిపోద్ది. సో మీరు కోసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఎక్కడ అమ్ముకుంటారు? వ్యాపారగాళ్ళు వచ్చారు, కోసుకొని పోతారు. ఇక్కడ మీ తోటకే వస్తారా? అవును, తోటకే వచ్చి కోసుకొని పోతారా? వాళ్ళే కోసుకుంటారా? వాళ్ళే కోసుకుంటారు. కూలీలు కూడా వాళ్ళే తీసుకొచ్చి అంతా వాళ్ళే కోసుకోండి. ఎంత ఇస్తారు మీకు? అంటే కేజీ లెక్కిస్తారా లేకుంటే మూట లెక్కిస్తే? మూట ఎంత ఉంటుంది? ఒక మూట ఎంత ఉంటుంది రేటు? మూట వచ్చి డిమాండ్ అయితే 1000, 2000 గంట ఎత్తారు. లేదంటే 500, 400, 300 ఇట్లా. అంటే డిమాండ్ ఉంటే హైయెస్ట్ రేటు 2000 కూడా పోద్ది. 1000 రూపాయల నుండి స్టార్టింగ్ అయ్యింది. 500 ఇంకా స్టార్ట్. 500 నుండి కూడా స్టార్ట్ అయింది. అవును, రేట్ లేని అంటే 200కు వస్తారు. రేట్ లేనప్పుడు తక్కువ రేటు, హైయెస్ట్ రేట్ మాత్రం 2000 అంటున్నారు. ఒక్క బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది? అది మేము ఎంత ఉండని మీకు సంబంధం లేదు. బస్తాకి మాత్రం ఇంత రేట్ అని ఫిక్స్. సో అంటే నేను వేరే పంటలకి ఈ పుదీనా పంటకి తేడా ఏంటి అసలు? వేరే పంటకు దీనికంటే ఇది దున్నేది చేసేది దీంట్లో వచ్చి ఒక 500 చేసుకోవచ్చు. వేరే పంట అంటే తక్కాలి, కోసు ఇవంతా పెడితే 3 నెలలకు దున్నాలా, పంట మారేయాలా, దానికి చెరువు జాస్తి వస్తుంది. దానికి దీనికి వచ్చి అదేదో వేరే పంటలకు ఖర్చులు కూడా ఎక్కువ అంట. ఖర్చులు ఎక్కువ, పనులు కూడా ఎక్కువ. సో దీనికి పని తక్కువ, ఖర్చులు కూడా తక్కువ. ఇంకోటి ఒక్కసారి పెడితే నువ్వు 5 సంవత్సరాల దాకా దిగుబడి తీసుకోవచ్చు. సో ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు ఎకరానికి గాను? ఖర్చు ఎంత అయింది? ఖర్చు 20,000-25,000 వరకు ఖర్చు. మొత్తం 25,000 ఎకరం సాగు చేసావు? అవును, పోయినాకు. ఓకే, ఒక సంవత్సరానికి మళ్ళీ నీకు ఎంత మిగులుతాయి? మేము అన్ని పోను, ఖర్చులన్నీ పోను, ఎంత మిగులుతాయి? అదెంత వచ్చి 1 లక్ష, 1.5 లక్ష ఇట్లా మిషన్ చేస్తాం. అంటే 20,000 ఖర్చు పెడితే 20,000 ఖర్చులు పోను, 1 లక్ష, 1.5 లక్ష ఎకరానికి మిగిలే అవకాశం ఉంటుంది. సో అది ప్రతి నెల కూడా మీ ఇంట్లో అమౌంట్ ఉంటుంది. కోసుకున్నప్పుడల్లా మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. సో మొత్తంగా ఇది అంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఈ విలేజ్లో సుమారుగా 100 ఎకరాల్లో అయితే ఈ పుదీనాను సాగు చేస్తున్నారు. ఒక్కసారి మొక్క నాటుకుంటే ఈ మొక్క దాదాపుగా 5 నుండి 8 సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కేవలం సో వీటికి కొన్ని వైరస్లు వస్తుంటాయి, పురుగు పడుతుంటుంది. ఈ 2 సమస్యలకు స్ప్రేయింగ్లు కానీ చేసుకోగలిగితే సో దీంట్లో లక్షలు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి రైతు జయరామ్ గారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ పంట ఏదైతే ఉంటుందో ఈ పుదీనా వీళ్ళ చేను దగ్గరికే దళారులు వస్తుంటారు. వాళ్ళు ఇక్కడే అంటే ఒక మూటకి
ఆ మూట వెయిట్ ఎంతన్నా ఉండని ఒక మూటకి 500 నుండి 2000 అంటే మార్కెట్లో ఆ రోజు ఉన్న రేటును బట్టి సో ఈ దీనికి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. దాదాపుగా ఒక ఎకరానికి 25,000 నుండి 30,000 ఖర్చు అయిందని చెప్తున్నారు. సో సుమారుగా ఖర్చులు పోను ఒక ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. వేరే పంటతో పోల్చుకుంటే ఈ పుదీనా సాగు అన్నది దీంట్లో పని తక్కువ, ఖర్చు తక్కువ. సో దాంతో పాటు ఆదాయం కూడా ఎక్కువే అని చెప్పేసి రైతు జయరామ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.